Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. గల్ల భారత ఓ జనులారా తందాన తందానే తందన గానకల్ల ప్రవీణులారా తందాన తందానే తందన తోడు వంతలు జోరుగా వాడ తందాన తందానే తందన జోడగు మెట్లు తదవియనంగా తందాన తందానే తందన రగతాలి ఈ తాది నృత్యముల్ల తంబుర కథ వినుడోయ్ తందానో తందానవో దేవనందనానా తందానవో దేవనందనానా తరికిక్క జంభరితా వావ్ అడవుల్లో నా పుట్టినాడు తందాన తందానే తందన గిరిజన గడ్డల్లో గర్జించినాడు తందాన తందానే తందన అడవుల్లో నా పుట్టినాడు తందాన తందానే తందన గిరిజన గడ్డల్లో గర్జించినాడు తందాన తందానే తందన అల్లూరి సీతారామరాజు తందాన తందానే తందన అల్లూరి సీతారామరాజు తందాన తందానే తందన బ్రిటిష్ వాళ్ళను భయపెట్టినాడు తందాన తందానే తందన రగతాలి ఈ తాది నృత్యముల్ల తంబుర కథ వినుడోయ్ తందానో తందానవో దేవనందనానా తందానవో దేవనందనానా తరికిక్క జంబరిథా అల్టిమేట్ మన్యం వీరుడు దమ్మున్న ధీరుడు తందాన తందానే తందన ఆదివాసులకు వండగా ఉండెను తందాన తందానే తందన రంపలోన రామరాజు తందాన తందానే తందన తెల్లవాళ్లను తరిమినాడు తందాన తందానే తందన రగతాలి ఈ తాది నృత్యముల్ల తంబుర కథ వినుడోయ్ తందానో తందానవో దేవనందనానా తందానవో దేవనందనానా తిరిగి కజ్జంభరితా అయిపోయింది వాట్ వీ వాంటెడ్ టు డూ ఐ థింక్ ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ ఇండిపెండెన్స్ డే ఒక సెలబ్రేషన్ లాగా అనిపించింది నాకు అట్లీస్ట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద వే వీ డిడ్ హ్యాపీ 79th ఇండిపెండెన్స్ డే సార్ నిజంగా దాట్ వాజ్ ఎ సెలబ్రేషన్ అనుకోవచ్చు అమేజింగ్ బుర్రకథ సో యూ బీయింగ్ అ జర్నలిస్ట్ అండ్ బుర్రకథ గురించి మీరు స్పెషల్గా దాని మీద వర్క్ చేస్తూ వీ హ్యావ్ డెవలప్డ్ సాంగ్ నౌ Yes, బుర్రకథ yes. అమేజింగ్ సార్ And first of all, Lumbini, thank you so much for inviting me to be part of this show on iDream. And significance in it, it's about Independence Day, but something that I really love to speak about because it is a time manaku those who sacrifice their lives for the country's independence వాళ్ళని గుర్తు చేసుకోనికి మంచి అకేషన్ బట్ థ్యాంక్స్ రియలీ ఆ పాట మటుకు మనం ఇంతకుముందు పాడినాం కదా అసలు నువ్వు ఎంత బాగా రాసినావు అది అల్లూరి సీతారామరాజు స్టోరీ ఇన్స్టంటేనియస్గా ఆ వర్డ్స్ని యూ పుట్ దెమ్ ఇన్ టు దట్ లిరిక్స్ అండ్ యూ సాంగ్ అలాంగ్ విత్ మీ వీ షుడ్ కంటిన్యూ టు డూ దట్ ఎస్ సార్ డెఫినెట్లీ అంటే అఫ్ కోర్స్ మీ ఇన్స్పిరేషన్ మీరు అది చెప్పకపోయింటే నేను డెఫినెట్లీ రాయకపోతుండే సో ద థింగ్ ఈజ్ మంచిగా ఇండిపెండెన్స్ డే గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన బుర్రకథ చెప్తారు దాంట్లో స్పెషల్ కాబట్టి ఒక బుర్రకథ ఆన్ ఇండిపెండెన్స్ డే చేద్దాము అన్నట్టుగా ఒక థీమ్ ఉండే అనమాట సార్ అన్నారు ఓకే నువ్వే రాసే అని చెప్పానేసరికి ఓకే ఐ గివ్ ఇట్ ట్రై అనుకున్నాను బట్ అమేజింగ్ అండ్ మీ సపోర్ట్తోనా దట్ కేమ్ అవుట్ రియలీ వెరీ వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఇస్ నన్ను పాడిచ్చారు మీతో పాటు కొంచెం ఐ నెవర్ డిడ్ దట్ మంచిగా వాడినాము అండ్ వీ డిడ్ అ గుడ్ జాబ్ నాకు అనిపిస్తుంది వీ డిడ్ అ గుడ్ జాబ్ పర్ఫెక్ట్లీ మీరు వాడారు కాబట్టి అమేజింగ్ అంతే సో మూవింగ్ ఆన్ సో యూజువలీ సార్ ఇప్పుడు నేను ఇందాక మీకు ఏం చెప్పాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్నాను కదా బట్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఓవర్ దేర్ సో బేసిక్గా ఇండిపెండెన్స్ అనేది వచ్చిందా ఇండిపెండెన్స్ వైపు మనం ఇంకా అడుగులు వేస్తున్నామా వాట్ యూ థింక్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా ఆగస్ట్ 15th 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ రియల్ ఇండిపెండెన్స్ అప్పుడే వచ్చింది దానికన్నా ముందు ఏదో సమ్ కాంబినేషన్ ఆఫ్ ఫార్ములా తోటి మీరు కొంచెము ఇన్వాల్వ్ కండి రూలింగ్లో అనేసి అన్నీ ఏమేమో ఫార్ములా తీసుకొచ్చేసినారు బట్ ఆ టైం వచ్చింది వేర్ వీ సెడ్ ద కంట్రీ సెడ్ ఆర్ పీపుల్ సెడ్ నథింగ్ లెస్ దెన్ ఫ్రీడమ్ సో ఫ్రీడమ్ అయితే వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చింది అండ్ నాకైతే నీ ప్రశ్నల వ్యాలిడ్ క్వశ్చన్ అనిపిస్తలేదు నాకు నీది ఎందుకంటే
ఆ క్వశ్చన్లో కొంచెం పెసిమిజం కనబడుతున్నది. మనం రియల్గా ఇన్ని 79 ఇయర్స్లో మనం డెవలప్ అయినామా? ఎందుకు కాలేదు లుంబిని? నీకు ఒక కంపారిజనే చెప్తాను. నీకు పక్కన పాకిస్తాన్ ఉన్నది, ఇక్కడ ఇండియా ఉన్నది. ఇట్ వాజ్ వన్ కంట్రీ, డివైడ్ అయింది, బ్రిటిష్ డివైడెడ్ ద కంట్రీ. ఇప్పుడు ఆ కంట్రీలో డెమోక్రసీ ఉన్నదా? సెంబ్లెన్స్ ఆఫ్ అ డెమోక్రసీ అంతే. కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ wholly controlled by the military. But మన ఇండియాలో isn't democracy thriving and flourishing? ఎనీ డెమోక్రసీలో కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, ఎనీ డెమోక్రసీస్ అక్రాస్ ద వరల్డ్, బికాజ్ అక్కడే కదా ఎక్స్ప్రెస్ అయ్యేది. కాబట్టి నేనైతే ఐ విల్ సే దట్ మనము ఆన్ ద వరల్డ్ మ్యాప్ ఇండిపెండెన్స్ సంపాదించుకున్నాము, అండ్ we are enjoying the fruits of that freedom, and our country is in a very respectable position anta globally. So ఆ పెసిమిజంకి అవసరమే లేదు, అవసరం లేదు అది. అండ్ యాజ్ అ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీ ఎవ్రీ పీస్ ఆఫ్ ఆర్టికల్లో మీరు అన్ని ఫ్యాక్ట్స్ అన్నీ రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడారు, చాలా క్లియర్గా మాట్లాడారు కదా. సో నాకేమనిపిస్తుందంటే మీరు యాజ్ అ కిడ్ ఆర్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్ అప్పుడు, తర్వాత రిపోర్టర్గా, ఇప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, వెరీ మచ్ లైక్ ఇన్ టు ద ప్రొఫెషన్ ఉండి ఇంత ఒక లెజెండరీ పొజిషన్లో మీరు ఇప్పుడు ఉన్నారు కదా. సో మాకు ఇండిపెండెన్స్ అంటే ఒక రకంగా తెలుసు, అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు అచ్చా వన్ మోర్ హాలిడే ఆర్ స్వీట్లు వస్తుందో మిక్చర్ వస్తుందో ఈ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్తో ఆ చైల్డిష్ మెంటాలిటీతో ఉండే. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మేము పెరుగుతున్న కొద్దీ ఆ పర్స్పెక్టివ్ మారుతూ వస్తుంది, అచ్చా రియలైజేషన్ వస్తుంది మెల్లమెల్లగా. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆ క్వశ్చన్ అందుకు వచ్చింది అనమాట. అదే ట్రూ దట్ మనకు నిజంగానే ఇండిపెండెన్స్ వచ్చింది, పూర్ణ స్వరాజ్ వచ్చింది, బట్ వాట్ యూ థింక్? నేను వచ్చిందనే అంటుంటా, మళ్ళీ నువ్వు అదే అడుగుతుంటే నేను ఆన్సర్ ఎందుకు నేను చేంజ్ చేస్తాను? ఓకే, బట్ నేను ఎందుకు వచ్చిందని కూడా చెప్తాను నేను. ఓకే, ఐ హ్యావ్ టు జస్టిఫై. సిన్స్ నువ్వు మెన్షన్ చేసినావు ఐఎమ్ అ జర్నలిస్ట్, ఎస్ ఐఎమ్ అ జర్నలిస్ట్. నేను 1988లో ఐ బికేమ్ అ జర్నలిస్ట్. దిస్ ఇస్ 2025, అంటే 37 years ఐ బీన్ అ జర్నలిస్ట్. బ్రిటిష్ టైంలో నువ్వు తీసుకుంటే ప్రెస్ ఫ్రీడమ్ ఉండేనా? లేకుండే కదా. నువ్వు ఏమీ రాయలేకపోతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తున్నావో వాళ్ళకు సబ్మిట్ చేయాలా, వాళ్ళు ఓకే అంటే పబ్లిష్ చేయాలా. సో మన పీపుల్, ద వెరీ యాక్టివ్ ప్రెస్, ఎన్నో విధాలుగా ఒక మెసేజ్ను పబ్లిక్ కన్వే చేయనీకి ఎంత కష్టపడ్డారంటే విత్ ఆల్ దోస్ రెస్ట్రిక్షన్స్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఉన్నది, వీ రైట్ ఎవ్రీథింగ్, వీ రైట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్, ఎక్కడ తప్పులు అవుతున్నాయి అనేసి, అంత ఫ్రీడమ్లో వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్. సో ఐఎమ్ రిస్ట్రిక్టింగ్, నేను ఖాళీ ప్రెస్ ఫ్రీడమ్కు రిస్ట్రిక్ట్ చేస్తున్నాను, బికాజ్ యూ హ్యావ్ టు కంపేర్. అంతకన్నా ముందు మనకి ఏం లేకుండే, ఇప్పుడు ఏమున్నది అనేసి. ఓకే, సో డెఫినెట్లీ మనము అసలు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకు మన ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినాక నాట్ ఆల్ కంట్రీస్ వర్ హ్యాపీ. ఓకే, వేరే వేరే కంట్రీస్కి కూడా వచ్చినది ఇండిపెండెన్స్, బట్ నాట్ ఆల్ కంట్రీస్ వర్ హ్యాపీ. యూ షుడ్ అండర్స్టాండ్, మన కంట్రీ డెవలప్ కాకూడదని కూడా కొన్ని కంట్రీస్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, ఇండియా షుడ్ నాట్ డెవలప్ అనేసి. ఒక ఇన్సిడెంట్ నాకు ఒక సీనియర్ సైంటిస్ట్ చెప్పినాడు, మన ఇండియాలో వీ నీడెడ్ అ సూపర్ కంప్యూటర్, మనకి ఇయ్యలేదు, మనకు రాలేదు, దే రిఫ్యూజ్డ్ అస్. ఓకే, సో మన వాళ్ళు ఏం చేసినారంటే దే వెంట్ టు అనదర్ కంట్రీ యాజ్ ప్రైవేట్ ఎంప్లాయీస్, డిఫరెంట్ కంపెనీస్లో జాయిన్ అయినారు. డిఫరెంట్ కంపెనీస్లో జాయిన్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీ కనుక్కొని నేర్చుకొని వచ్చేసి ఇండియాకు టుగెదర్ దే బిల్ట్ అ సూపర్ కంప్యూటర్ దట్ వాజ్ నెసెసరీ ఫర్ అస్. సో ఇంత డినాయల్ ఉండే మనకు, బట్ హ్యావ్ వీ నాట్ ప్రోగ్రెస్డ్ టు ద పాయింట్ దట్ వీఆర్ అ న్యూక్లియర్ పవర్. న్యూక్లియర్ పవర్ అంటే ఇట్ ఈస్ గ్రేట్, ఓన్లీ 5-6 countries ఇన్ ద వరల్డ్ ఆర్ అ న్యూక్లియర్ పవర్. కాబట్టి వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్. అట్లని మనం ఏమి ఎవరిని భయపట్టిస్తలేము, వీఆర్ అ న్యూక్లియర్ పవర్ అనేసి. సమ్ కంట్రీస్ ఆర్ డూయింగ్, ప్రాక్టికలీ ఎవ్రీ కంట్రీ ఈస్ డూయింగ్. మనం ఇండియా, వీఆర్ అ రెస్పెక్టెడ్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. వీ అండర్స్టాండ్ అవర్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ సినారియో. సో ఆ ఫ్రీడమ్ను మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ పవర్, నేను చెప్తున్నాను,
మనం చాలా మంచిగా యూజ్ చేసుకున్నాము అండ్ మంచిగా ప్రోగ్రెస్ అయినాం ఇండియా. ఎస్, ఇంత హెవీలీ పాపులస్ కంట్రీలో అసలు అండ్ అఫ్ కోర్స్ ఆ ప్రోగ్రెస్ అనేది మనం ఇంకా చూస్తూనే ఉన్నాం, ఇంకా వెళ్తూ ఉన్నాము. అయితే మీరు ఎవల్యూషన్ చూసారు కదా, సో అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా మేము ఒకలాగా చూసాము, మీరు ఒకలాగా చూసారు కదా, సో ఆ ఎవల్యూషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎవల్యూషన్ అనే బదులు నేను ట్రాన్సిషన్ అన్న వర్డ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసినాం కదా, ఫ్రమ్ ఫ్రీడమ్ టు, అప్పటికే ద ప్రిపరేషన్స్ వర్ ఆన్ అండ్ మన డెవలప్మెంట్ బిగాన్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ అచీవ్డ్ ఇండిపెండెన్స్. ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రసీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు కూడా మన డెమోక్రసీ దెబ్బ తినలేదు. సో దట్ వీ హ్యావ్ రిటైన్డ్. ఆ ట్రాన్సిషన్కి వెళ్ళి వచ్చినాక అదే దాంట్లో ఉండిపోయినాం మనం. ఆ కంట్రీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఫౌండేషన్స్. అంతకన్నా మించి ఇది బేసిక్గా ఉన్నదంటే ఎనీథింగ్ కెన్ బీ డన్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో, అన్లైక్ అదర్ కంట్రీస్.